హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ కోసం ఆనియన్, మిర్చి, క్యాబేజ్, బఠానీ, క్యారెట్, కలమాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి, మిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక చేసి పెట్టుకున్న క్యాబేజ్, వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ మనం హై ఫ్లేమ్ మీదనే కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి మనం చల్లార్చుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నంని పూర్తిగా కలుపుకోవాలి. రైస్ని ఈ రైస్లోకి 2 స్పూన్ల కారం, సాల్ట్, కొరియాండర్ పౌడర్, వెనిగర్, సోయా సాస్, అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఈ రైస్ మొత్తం కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. పైన కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాం.